ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి గంటకు పైగా సమయం గడిపారు. ఈ భేటీలో రాజకీయ, అభివృద్ధి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అంతకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి విచారించారు. ఈ భేటీల వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు సాయాన్ని మోదీ కోరుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా 9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. నారా లోకేష్తో ఫిట్నెస్, ఆరోగ్యం గురించి మాట్లాడారు. లోకేష్ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కొనసాగించాలని చంద్రబాబు కోరుతూ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మోదీ భేటీ వ్యక్తిగత, స్నేహపూర్వకంగా అభివృద్ధి చర్చలతో సాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబంతో కలిసి గడిపిన క్షణాల పట్ల మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ప్రధాని మోదీ సందర్శన కుటుంబానికి మరపురాని క్షణమని పోస్టు చేశారు. అయితే ఈ భేటీలో ఆంధ్ర, తెలంగాణ సంబంధాలు, ఎన్నికల వ్యూహాలు చర్చకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబుతో కూడా చర్చలు సాగాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ తన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలిసి పనిచేయమని కోరడం హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి మోదీ ఆహ్వానిస్తున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుకి శిష్యుడే. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఇప్పటికీ ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలంగాణ సీఎం. అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు సీఎం రేవంత్ బీజేపీలో చేరతారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తమతో కలిసి పనిచేయాలని మోదీ కోరడం, ఆ తర్వాత చంద్రబాబుతో గంటకు పైగా సమావేశం అవ్వడం, తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలని కోరుకోవడం, వీటన్నింటికీ లింక్ ఉందనే ప్రచారం జరుగుతోంది.